మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుని ప్రజలారా, ఈ దినము మన అంశము ఇస్సాకు బలిని గూర్చి అబ్రహాము మనసులో ఏముంది. పార్ట్ 1 మనం చూసుకున్నాము. దేవుడు 100 సంవత్సరాలకు అబ్రహాముకు కుమారుని ఇచ్చినాడు. ఆ కుమారుడు ఇస్సాకు ఎదుగుతూ ఉన్నాడు. ఎదుగుతూ ఉన్న ఇస్సాకు ఒక మంచి యవన దశ వచ్చేటప్పటికి దేవుడు అబ్రహామును పరిశోధించాలనుకున్నాడు. పరిశోధించాలని ఇప్పుడు దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. చూద్దాము. ఆదికాండము 22వ అధ్యాయం 1వ వచనం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకుని తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించుమని చెప్పాను. దేవుని ప్రజలారా, ఒక్కగాన ఒక కొడుకు, నువ్వు ప్రేమించుచున్న ఇస్సాకును, నీ కుమారుణ్ణి, నీ ఒక్కగాన ఒక కుమారుణ్ణి నాకు దహన బలిగా అర్పించు. నేను చూపించు దేశానికి, నేను చూపించు ఒక పర్వతం మీద దహన బలిని నువ్వు అర్పించాలి. ఈ దేవుని ప్రజలారా, ఒక్కసారి ఆలోచించండి. మన కుమారునికి ఒక గాయం తగిలిందంటే మనం ఎంత విలవిల్లాడిపోతాం. కింద పడ్డాడు అని చెప్తానే మన గుండె జారిపోయినంత పని అయిపోతా ఉంటుంది. మనకు పిల్లలు ఉన్నారు, అయినప్పటికీ పిల్లలకు ఏదైనా తగిలింది అంటానే బాధపడిపోతాం. ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు, అబ్రహామా, నువ్వు ప్రేమించుచున్న నీకిష్టమైన నీ కుమారుడు, నీకిష్టమైనది దేవుడు అడుగుతాడు. అప్పుడు దేవుని కొరకు ఇవ్వగలిగిన సమర్పణ జీవితం మనకున్నా. ప్రేమించే వారికి ఏదైనా ఇస్తారు, ఏ విధముగానైనా తెచ్చిస్తారు. దేవుణ్ణి ప్రేమించాడా లేదా అబ్రహాం తన కుమారుని? దేవుని ప్రజల అనేక అద్భుతాలు దేవుడు చేసింటాడు. అందరి జీవితాలను అన్నీ ఇచ్చింటాడు. కానీ దేవుణ్ణి మర్చిపోయింటాడు. దేవుని సన్నిధిని ప్రేమించకుండా, దేవుని సహవాసాన్ని ప్రేమించకుండా దూరం అయిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. దేవుడు అబ్రహామును పరిశోధిస్తున్నాడు. ఇదిగో నీ ఏకైక కుమారుడు దహన బలిగా నాకు అర్పించడానికి తీసుకురా. దేవుని ప్రజలారా, అబ్రహాం చిత్తము ప్రభువా అని తెల్లవార్తానే లేచి గాడిదకు గంతలు కట్టుకొని పనివారిని ఎంటబెట్టుకొని కట్టెలు చీల్చి, దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను. దేవుని ప్రజలారా, కట్టెలు చీల్చి నిండు వృద్ధాపంలో ఉన్నాడు. ఒక్కగాన ఒక కుమారుడు కళ్ళ ముందర చూసుకొని, బిడ్డను చూసుకొని నేను బ్రతికిపోతాను అన్న దినాలు అబ్రహాముకి, శారాకి. దేవుని ప్రజలారా, శారాకి చెప్పిండా దేవుడు ఇలా కుమారుని బలిగా అర్పించబడినాడని చెప్తే నావేమనిందో, అస్సలు నువ్వు ముసలోడు అయినావు, నీకు చాదస్యం ఎక్కువైంది, దేవుడు అలా చెప్తాడా, దేవుడు మాట్లాడలేదులే అని ఆమె చెప్పిండొచ్చు. ఈ దేవుని ప్రజలారా, చెప్పలేదు. తీసుకున్నాడు, కట్టెలు చీల్చినాడు దహన బలికి. ఏ మనసు అండి!
పైకి దేవునికి ప్రభువా నీకు ఇస్తాంలే అని చెప్పి మనసులో మనము దేవునికి అర్పణగా ఇచ్చే మనసు ఉండదు. పైకేమో చెప్పచ్చు, మనసులో ఏమో ఉండదు. ప్రియ దేవుని ప్రజలారా, మనసులో ఏమనుకున్నాడు అబ్రాహాము? కట్టెలు చీల్చినాడు, పర్వాలేదు. కానీ మనసులో ఏముంది అబ్రాహాముకు? మూడవ నాడు ఆ స్థలానికి వెళ్ళాడు. అంటే అబ్రహాము 3వ రోజున అక్కడికి వెళ్ళాడు. అంటే 2 రోజులు నిద్రపోయినాడా లేదా? సాయంకాల సమయమున గుడారంలో ఒకే దగ్గర ఇస్సాకు దగ్గర పండుకొని ఉన్నప్పుడు ఇస్సాకుని చూసినప్పుడు, రే నా కుమారుని నేను బలి ఇయ్యాలా, నా చేతులతోనే నేను బలి అర్పణ చేయాలా, దహనం చేయాలా అని మనసులో ఏమని అనుకుంటాడా లేదా? దేవుని ప్రజలారా, పైకి అందరూ చాలా మంది భక్తిగా కనిపిస్తారు, భక్తిగా చెప్తారు, కానీ మనసులో మాత్రం ఏమున్నదో ఎవరికి తెలుసు? అబ్రహాము మనసులో ఏముంది? పైకేమో పోతున్నాడు, దేవుడు చెప్పినాడు అని మనసులో ఏముంది? పైకి పని చేస్తా ఉంటారు, కానీ మనసులో మాత్రం వాళ్ళకు కక్షలు ఉంటాయి, విభేదాలు ఉంటాయి, చెడు మనసు ఉంటుంది. ఈర్ష్యతో చేస్తారు, ద్వేషంతో చేస్తారు, అసూయతో చేస్తారు, కలహ బుద్ధితో చేస్తారు, హెచ్చించుకోవడానికి చేస్తారు, ఘనత కొరకు చేస్తారు, పేరు కొరకు చేస్తారు. కానీ మంచి మనస్సుతో చేస్తున్నావా లేదా అనేది దేవుడు చూస్తాడు. కయ్యేను అర్పణ ఇచ్చినాడు, హేబేలు అర్పణ ఇచ్చినాడు, ఇద్దరు తెచ్చి ఇచ్చినారు. కానీ ఒకని మనస్సు సరిగా లేదు, ఒకని మనస్సు సరిగా ఉంది. సరిగా మనసు ఉన్న హేబేలు శ్రేష్టమైనది ఇచ్చినాడు, కయ్యేను మనసు సరిగా లేదు, ఇచ్చినాడు కానీ సరిగా ఇయ్యలేదు. మనసు సరైనది కాదు, శ్రేష్టమైనది కాదు. దేవుడు మనసును చూస్తాడు, దేవుడు మనసును చూస్తున్నాడు. అబ్రహాము మనసులో ఏమున్నదో దేవుడు చూడాలనుకున్నాడు. నన్ను ప్రేమిస్తున్నాడా? తన కుమారుడు, ఏకైక కుమారుడు దేవుడే ఇచ్చినాడని తన కుమారుని కంటే దేవుని ఎక్కువగా ప్రేమించినాడా? యేసుక్రీస్తు ప్రభువు అన్నాడు, నీ తల్లిని, తండ్రిని, నీ అన్నదమ్ములను, నీ తోబుట్టలను అందరికంటే నువ్వు దేవుని ఎక్కువగా ప్రేమించాలి. నువ్వు ఆయన్ని ప్రేమిస్తే అందరినీ దక్కించుకుంటావు. అందరినీ ప్రేమిస్తే, ఇదిగో దేవుణ్ణి ప్రేమించకపోతే మనం దక్కించుకోలేము. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ఎంత ప్రేమ అంటే నీ కొరకు, నా కొరకు ఆ కలువరి శిలువలో రక్తమును కార్చి ప్రాణం పెట్టాడండి. ఎవరి కొరకు? మంచివారి కొరక? నీతిమంతుల కొరక? కాదు, పాపులైన మానవుని కొరకు శిలువలో రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టాడు. అది ప్రేమ. జనకైక కుమారుడు, అద్వితీయ కుమారుడు యేసుక్రీస్తు ప్రభు రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టాడు. దేవుని ప్రజల, అబ్రహాము మనస్సులో ఏముందో చూడు. ప్రయాణమైనాడు. 4వ వచనం, 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటును చూచి తన పరవారితో, మీరు గాడితో ఇక్కడే ఉండడు, నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదామని చెప్పి. అబ్రహాము మనస్సు, విశ్వాసం చూడండి. ఏమంటున్నాడంటే, పనివారు మీరు కింద ఉండండి, ఇదిగో ఈ మోరియా పర్వతం మీదకి వెళ్తాను, నేను నా కుమారుడు. ఆ కుమారుని మీద ఏం పెట్టాడు? కట్టెల మోపు పెట్టాడు. దహన బలిని అర్పించినాక ఆ కట్టెలు అగ్నితో కాల్చాలి. కాబట్టి ఆ కట్టెలను తన కుమారుని మీద పెట్టాడు. అబ్రహాము చేతిలో కత్తి ఒకటి ఉంది, దహన బలిని అర్పించడానికి, నిప్పు ఆ కట్టెలను రాజబెట్టడానికి. బయలుదేరుతున్నారు కొండపైకి. అప్పుడైనా అబ్రహాం మనసులో ఏముంది? అబ్రహాం మనసులో ఏముంది? బాగానే ఉంది, వెళ్తున్నారు పైకి. మనసులో ఏముంది? మనం దేవుని మందిరానికి పోతాం, బాగానే ఉంది. మనసులో ఏముంది? మనసులో ఏముంది? బాగానే సేవకులతో మాట్లాడతాం, మనసులో ఏముంది? ఇతరులతో మాట్లాడతాం, మనసులో ఏముంది? అన్నా ప్రైజ్ ది లార్డ్ అంటాం, అక్క ప్రైజ్ ది లార్డ్ అంటాం. మనసులో అటుపోయిన తర్వాత మనసులో ఏముంది? ఇది దేవుడు చూస్తాడు. కాబట్టి అబ్రహాము మనసులో ఏముందో పార్ట్ 3
మనము పార్ట్ 3లో మనం అబ్రహాం మనసులో ఏముందో చూద్దాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.